మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. పుస్తకాలు రాసింది వైసీపీ వాళ్ళు, జేడీ గారు రాయలేదు. జేడీ గారు అడుగుతున్నది ఏంటి? సిఐడి పెట్టిన కేసు గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న సిఐడి అప్పుడు ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉంది. సో గవర్నెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. విచారించండి. ఏమీ లేకపోతే కడిగిన ముత్యాలు, మీరేదో అంటారే పులు కడిగిన ముత్యాలాగా బయటికి రావచ్చు. వాట్ ఈస్ దేర్? చేయొచ్చు కదా. అంత పెద్ద మనిషి అడుగుతున్నప్పుడు మీకున్న ఇబ్బంది ఏంటి, మొహమాటం ఏంటి? ఎవరైనా జిఐడి అయినా డీజే అయినా ఎవరైనా సరే ఒకటి, దాని పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళకి ఏమన్నా కావాలనుకుంటే దీని మీద దే కెన్ ప్రొసీడ్. అంతేగాని ఏదో వైసీపీకి అనుకూలంగా ఏదో మాట్లాడి ఏదో ఆయన అనుకూలంగా ఏం మాట్లాడలేదే. సారీ, ఆయన ఎప్పుడూ అలా అనుకూలంగా మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ సెక్షన్ కింద 409 సెక్షన్ కింద ఆయనకి లైఫ్ పడుతుంది స్పష్టంగా చెప్పారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇంకా చాలా ఆధారాలు దొరుకుతాయి మొత్తం చెప్పారు. ఆయనేమి ఎవరిని వెనకేసుకొని భుజాన మోసో ఏం మాట్లాడాలి. ఆయన జేడీ గారి మీద దయచేసి నిందలేయద్దు ప్లీజ్. రైట్, మన ఒకసారి జేడీ గారు కూడా రాజకీయ నాయకుడే, ఆయన రైట్ కావచ్చు కాక, కానీ ఆయన నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా నాతోనే డైరెక్ట్ లైవ్లోనే మాట్లాడారు. ఆయన ఇదండి, ఈ సెక్షన్ కింద ఈయనకి ఇంత శిక్ష పడుతుందండి, ఇంకా బోల్డెన్ ఆధారాలు దొరకబోతున్నాయండి అని అంతా వివరంగా చెప్పారు. అదే సందర్భంలో ఆయన అన్నది ఏంటి, వెనకటిది కూడా మనం సిఐడి చేయాలి కదా, అంతే నిష్పాక్షికంగా అన్నారు. అంతకుమించి వీ కెనాట్ అట్రిబ్యూట్ అన్నెసరీ మోటివ్స్ టు జేడీ గారు. రైట్, ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, ఇదే కనుక ఇది మొత్తం ఎస్టాబ్లిష్ అయితే, అంటే ఇప్పుడు ఇనీషియల్ ఫైండింగ్స్ ఇవన్నీ కూడా ఫర్దర్గా ఫైండింగ్స్లో నేను రిమాండ్ రిపోర్ట్లో చాలా అంశాలు ప్రస్తావన చేశారు. రోజుకు 2 కోట్లు, నెలకు 60 కోట్లు, సంవత్సరానికి 720 కోట్లు, 5 ఏళ్లకు 3600 కోట్లు. ఈ హైపోథెటికల్ ఫిగర్స్ అన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో రాసుకుంటూ వచ్చారు. బట్ మనీ ట్రయల్ జరిగిందన్నారు. మనీ ట్రయల్ జరిగినప్పుడు ఎంత రికవర్ చేశారనేది ప్రస్తావన చేయలేదు. మీ దగ్గర తక్షణ సమాధానం ఏంటంటే ఫర్దర్ దీంట్లో ఎడిషనల్ ఏమంటారు ఛార్జ్షీట్లోనూ మీరు అది ఫైల్ చేయబోతున్నారు, ఎడిషనల్ ఛార్జ్షీట్లో అని చెప్తారు. బట్ ఎంతో కొంత 3600 కోట్ల వాల్యూమ్ ఉన్న స్కామ్లో కనీసం 30 కోట్ల 40 కోట్ల మేము రికవర్ చేసుకున్నాం. ఈ బంగారం బిస్కెట్లు ఏమైపోయినాయి. ఇక్కడి నుంచి పొంగనూరు నుంచి చెన్నై పోర్ట్ వెళ్ళి, చెన్నై పోర్ట్ నుంచి కొలంబో వెళ్ళి, కొలంబో నుంచి మలేషియా వెళ్ళి, మలేషియా నుంచి షెల్ కంపెనీల రూపంలో ఇక్కడికి ఈ మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ తాలూకు డబ్బులు ఏమైనాయి. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏమన్నా కింద నేలమాళిగలో దాస్తే వాటిని ఎందుకు వెలికి తీయలేకపోతున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు. మనీ ట్రయల్ కనీసం 10%, 3600 కోట్లు 360 కోట్లు మేము ఇదిగో మేము 5 నెలలు 6 నెలలు చేశారు కదా, మేము ఇంత స్వాధీనం చేసుకున్నాం, ఇట్ ఈస్ అవర్ ప్రైడ్ అని సిఐడి ప్రకటించవచ్చు కదా సార్. ఎందుకు చేయలేదు సిఐడి? అదే సిట్ ఎందుకు చేయలేదు? సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి రవికిరణ్ గారికి, అదేవిధంగా మోహన్ రెడ్డి గారికి 99 ఇచ్చిస్తున్నటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు 60 కోట్లు బ్లాక్ మనీ సీజ్ చేశారు అని చెప్పి సిడి మొన్నే ప్రకటించడం జరిగింది. 60 కోట్లు బ్లాక్ మనీ దొరికింది, దీన్ని సీజ్ చేశామని కూడా. దీనిలో మనం ఆశాంతం చర్చిస్తే ఇప్పుడు 3-4 రోజుల నుండి కూడా దీంట్లో ఈ లిక్కర్